హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహరిలో బెజ్జ మహాదేవి కథ విందాం. పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలుండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది, శివునికి అందరూ ఉన్నారు, కాని అమ్మా నాన్న మాత్రం లేరు. చనిపోయారేమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకు అంత బాధే ఉంటుంది కదా. తల్లి ఉంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు, తల్లి ఉంటే తల జడలు కట్టనివ్వదు, అమ్మ ఉంటే విషం తాగనిస్తుందా, అలా తోళ్లు కట్టుకుని తిరగనిస్తుందా, పాములు మెడలో వేసుకుని వంటికి బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా. తల్లి ఉంటే శివునికి తిరుపమెత్తుకొని తిరిగే కర్మెందుకు పడుతుంది, అనాథల వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయనా అని ఆలోచించింది. దాంతో ఆమెకు శివుని మీద మాతృత్వ భావన కలిగింది. అమ్మా నాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నేనే అనుకుంది. బెజ్జ మహాదేవి శివలింగమూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుక పెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలు స్వీకరించాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదల్చి పాలు తాగడం మానేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. అయ్యో, బిడ్డకి అంగిట్ల ముల్లయింది అని ఏడ్చింది. అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు, ఎక్కడ గొంతు నొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు వెన్న ఏమీ ముట్టకపోయేసరికల్లా, ఇక మాటలతో పనిలేదు బిడ్డా, నీ బాధ చూస్తూ నేను బతికి ఉండడం మాత్రం ఏమి లాభం అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు నిష్కల్మష భక్తికి ఉబ్బుశంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి, కన్న ప్రేమ కంటే ఈ పెంచిన ప్రేమే గొప్పది. నీవు నా కొడుకువు, నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్లు అనుగ్రహించు అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లైన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేరు ప్రసిద్ధురాలైంది. భగవంతుణ్ణి అదివ్వు ఇదివ్వు అని కోరుకునేవారే కాని ఆయనకు అమ్మ నాన్న అయి ఆలనా పాలనా చూసేవారెవరుంటారు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికుంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు, నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి. ఓం నమ శివాయ. తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా, తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా, తల్లుంటే విభూతి రాయనిచ్చేనా, తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా. తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవులో. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో.